హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్. పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నలందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం కదా, చక్కగా నేనైతే ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేసాను. మరి మీరు కూడా వినటానికి సిద్ధంగా ఉన్నారా? మీతో పాటు నేను కూడా ఈరోజు ఇంకొక కథని తెలుసుకోబోతున్నాను. రంగయ్య. రంగయ్య గురించి తెలుసుకుంటున్నాము. మరి ఈ రంగయ్య కథ మనకేం తెలుపుతోంది, మనం దేని నుంచి ఏం నేర్చుకుంటున్నామో తెలుసుకుందామా? ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మరి కథలోకి వెళ్ళిపోయే ముందు మొట్టమొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తద్వారా కథలు అనేవి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. మరి నేను ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఓకే. రంగయ్య గారి కథ. అనగనగా ఒక ఊర్లో రంగయ్య అనే వ్యక్తి ఉండేవారన్నమాట. వారు హోటల్ పెట్టారు. అయితే ఆ హోటల్లో రాము, గోపి అనే ఇద్దరి వ్యక్తుల్ని నియమించారు ఆ హోటల్ బాధ్యతని చూసుకోవటానికి. రాము, గోపికి ఆ హోటల్లో రంగయ్య గారు వారిద్దరికీ కూడా కొన్ని పనులు పురమాయించారనమాట. ఈ పనులు చేయాలి అని వారికి చెప్పారు. అలా చెప్పారు. మరి ఉదయాన్నే వాళ్ళు ఏమేం పనులు చేయాలి, ఎన్నింటికి లేచి హోటల్కి వెళ్ళాలి అని అన్నీ కూడా నియమించారు, ఎవరి పనులు వాళ్ళకి. అయితే ఇక అలా చేసిన తర్వాత యథావిధిగా రంగయ్య గారి ఇంట్లోనే ఈ గోపి మరి రాము ఇద్దరు వారితో పాటే ఉండేవారనమాట, నివసిస్తూ ఉండేవారు. అయితే తెల్లవారుజామున మరి వాళ్ళు హోటల్కి వెళ్ళాలి కదా. వీరు రంగయ్య గారితో పాటే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయారనమాట. తెల్లవారు కోడిపుంజు కుయ్యగానే రంగయ్య గారు వాళ్ళిద్దరిని, రాముని, గోపిని ఇద్దరిని నిద్రలేపి వారి వారి పనులని వారు చూసుకోమని చెప్పి వాళ్ళని హోటల్కి పంపించారు. అయితే ఈ రాము, గోపి ఉదయాన్నే హోటల్కి వెళ్ళి వాళ్ళు చేయాల్సిన పనులు, వాళ్ళకి అప్పచెప్పిన పనులన్నీ చేసేసారు అనమాట. అయితే వీళ్ళు ఏమనుకున్నారు అంటే, కోడిపుంజు కుయ్యగానే వీరు నిద్రలేచ్చారు కదా తెల్లవారుజామున. అయితే రాము, గోపికి నిద్ర సరిపోలేదు. అంటే వాళ్ళు ఉదయమే లేచే అలవాటు వాళ్ళకి లేకపోవటంతో ఏమనుకున్నారు అంటే, వాళ్ళిద్దరూ కలిసి రంగయ్య గారికి తెలియకుండా వారి ఇంట్లో ఉన్నటువంటి కోడిపుంజుని పక్క ఊర్లో సంతలో ఎవరికో అమ్మేస్తారనమాట. ఓకే. అమ్మేసి సాయంత్రానికి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి రంగయ్య గారు తన కోడిని వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఉంటే ఆ కోడి కనిపించదు. అవును, వీళ్ళు కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా ఈ రాము, గోపి అనే వ్యక్తులు వీరిద్దరూ, అవును రంగయ్య గారు, నాకు కూడా కనిపించట్లేదు, ఎక్కడికి పోయిందో, ఎవరైనా తీసుకువెళ్ళిపోయారో ఏమో అని అంటారనమాట వీళ్ళిద్దరూ రంగయ్య గారితో. అలా అంటారు. సరే ఇంకా అయిపోయింది. వాళ్ళు రాత్రి అయిపోయింది, యథావిధిగా నిద్రపోతారు. ఇంకా మరి కోడిపుంజు లేదు కదా, కోడి కుయ్యదు కదా. అయితే భార్యడు అంటే సూర్యోదయం అవుతోంది. లేటుగా రంగయ్య గారు నిద్రలేస్తారు. మేలుకు రాలేదన్నమాట ఉదయాన్నే. కోడి కుయ్యలేదు కాబట్టి తనకు మేలుకు రాకపోవడంతో నిదానంగా నిద్రలేస్తారు. తను లేచిన వెంటనే కూడా రాము, గోపిని నిద్రలేపి హోటల్కి వెళ్ళి పనులన్నీ చకచక చేయండి అని చెప్తారు. సో మరి వాళ్ళకి ఆ రోజు వాళ్ళు చాలా సంతోషపడతారనమాట. ఎందుకు ఉదయాన్నే లేవలేదు, చక్కగా కంటి నిండా నిద్రపోయామని ఇద్దరు అనుకుంటారు. హోటల్కి వెళ్తారు,
కానీ రంగయ్య గారు మాత్రం బాధపడుతూ ఉంటారు. ఎందుకు వీళ్ళు లేటుగా లేచి వెళ్ళారు కదా! హోటల్ పనులన్నీ లేట్ అయిపోయాయి కదా! సో, ఆ రోజు వారికి రావాల్సిన ఆదాయం అనేది రాలేదు. తక్కువ వచ్చిందనమాట. సో, తక్కువ వ్యాపారం అనేది సరిగ్గా జరగకపోవడంతో రంగయ్య గారు బాధపడుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ యథావిధిగా ఆ రోజు సాయంత్రం నైట్ అవుతోంది. ఇంకా వచ్చేస్తారు. మళ్ళీ నిద్రపోతారు. నిద్రపోగానే రంగయ్య గారికి అర్ధరాత్రి మేలుకొస్తుందనమాట. మేలుకు రాగానే వెంటనే తనకి మేలుకొచ్చిన వెంటనే ఈ రాము, గోపిని లేపుతారు. వెళ్ళి వెంటనే హోటల్‌కి వెళ్ళండి. పనులన్నీ చకచకా ముగించుకోండి అని చెప్తారనమాట. వాళ్ళు లేసి హోటల్‌కెళ్ళిపోతారు. పనులు అలానే జరిగిపోతాయి. ఇలా ఒక వారం రోజుల పాటు జరుగుతుందనమాట. వారం రోజుల నుంచి రంగయ్య గారికి త్వరగా మేలుకు రావటం, త్వరగా లేపడం చేస్తూ ఉంటారు. వాళ్ళు నిద్ర అసలే సరిపోదు. ఎందుకు వీళ్ళు తొందరగా లేస్తున్నారు కదా! సరిపోకపోవటంతో ఏం చేస్తారంటే రాము వీళ్ళిద్దరూ కూడా ఏమంటారంటే గోపి ఇంకా రాము ఏమంటారంటే రంగయ్య గారు, మనం ఇంకొక కొత్త కోడిపుంజుని తెచ్చుకుందామా? త్వరగా తను కోడి కూయగానే మనం లేవచ్చు అని నిర్ణయించుకొని తనకు చెప్పగానే రంగయ్య గారు ఏమంటారు, ఏమొద్దు, నాకు త్వరగానే మేలుకొచ్చేస్తుంది కదా, నేను లేస్తాను. మళ్ళీ మనం ఇంకొక కోడిపుంజును కొన్నాము అనంటే మళ్ళీ అది ఎవరైనా ఎత్తుకుపోతే వాటికి పెట్టిన డబ్బులన్నీ వృధా అయిపోతాయి కదా, ఏం అవసరం లేదు అని చెప్తాడు. చెప్పగానే ఇప్పుడు వీళ్ళకి ఏమనిపించింది? బాధ కలిగింది. ఎందుకు? వారు చేసిన పనికి ఎవరు చేసిన దానికి వారే అనుభవించాలి కదా. సో వాళ్ళు అలా చేయటం వల్లే కదా ఆ ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తున్నారు. సో వాళ్ళు చేసిన పనికి వారే అనుభవించాల్సి వచ్చింది. చూసారా? ఇప్పుడు తను ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు అని అంటారు. విన్నారా పెద్దలు? ఎప్పుడన్నా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారని. సో వాళ్ళు చేసిన పనికి వారే ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఇది ఈరోజు ఈ కథ ద్వారా మనం తెలుసుకుంది. ఎప్పుడు కూడా ఒక పని తప్పించుకోవాలి అని కానీ వాళ్ళు ఉదయమే లేవటం తప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, అలా చేశారు. వాళ్ళు అర్ధరాత్రే లేవాల్సి వచ్చింది. ఎందుకు? అర్ధరాత్రి అవ్వగానే రంగయ్య గారికి మేలుకు రావటము, లేపటము ఇలా జరుగుతుంది. అవునా? అదే వాళ్ళు కోడి కుయ్యగానే ఎన్నింటికి లేస్తుంది కోడి? ఒక 5ంటికి అలా కోడికి వస్తుందనమాట. 4 నుంచి 5 అలా లేచేవాళ్ళు ఇప్పుడు అర్ధరాత్రి లేవటం అవుతుంది కదా. సో అది వాళ్ళకి ఎంత అనార్థము, వాళ్ళ నిద్రకి ఎంత డిస్టర్బెన్స్ చూసారా. సో ఎప్పుడు కూడా అలా చెయ్యొద్దు. ఓకేనా? టైం టు టైం పనులన్నీ ముగించుకోవాలి. మనం చేసే పని మన చేతుల్లోనే ఉంటుంది కదా. పనిని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. ఓకే, అర్థమైందా? మరి చాలా బాగుంది కదా రంగయ్య గారు రాము గోపి కథ. ఈ కథ ద్వారా మనం ఎంతో చక్కటి అనుభవాన్ని తీసుకున్నాం. అదే వారి ద్వారా వారి అనుభవాల ద్వారా మనం ఒక కొత్త పాఠం ఈరోజు నేర్చుకున్నాం కదా. సో ఫలితం మనమే అనుభవించాలి. సో ఎప్పుడైనా కూడా మనం సత్కర్మలు అనేవి చెయ్యాలి. అప్పుడు సత్ఫలితాలని మనం పొందుతాము. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది అది. మరి పెద్దలైతే కనుక చక్కగా చిన్నపిల్లలతో ఈ కథని షేర్ చేసుకోండి. అదే చిన్నపిల్లలైతే కనుక ఈ స్టోరీని చక్కగా మీ తోటి స్నేహితులతో పంచుకోండి. మరి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంత అద్భుతమైనటువంటి కథను విన్నందుకు, చెప్పే అవకాశం నాకు కల్పించినందుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి మరొక కథతో నేను మీ ముందుకు వచ్చేస్తాను.